హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో 4 రకాల స్నాక్స్ రెసిపీస్ని మీకు షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో మొత్తాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మొదటి రెసిపీ వచ్చేసి చపాతీ ఎగ్ రోల్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగానే కొన్ని క్యాప్సికమ్ని, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఎగ్ రోల్ చేయడానికి 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ 3 ఎగ్స్ని నేను గిన్నెలోనే ముందుగా కొట్టి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎగ్ని బాగా బీట్ చేసుకొని ఇదంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి. అలాగే ఈ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఒక 2-3 నిమిషాల వరకు కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో కొంచెం నిమ్మరసాన్ని కూడా ఇందులో పిండుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిపోయాయండి. ఇప్పుడు స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. వీటిని తీసి పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి. చపాతీలు కాల్చడానికి స్టవ్ మీద పెనం పెట్టి బాగా వేడైన తర్వాత నేను ఇక్కడ ముందుగానే చపాతీ చేసి పెట్టుకున్నానండి. ఆ చపాతీని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మరొక వైపుకు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. మీరు మంటని కనుక లో ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే చపాతీ తొందరగా కాలదు, అలాగే గట్టిగా కూడా అవుతుంది. ఇప్పుడు మరొక వైపుగా టర్న్ చేసుకుంటూ మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ అప్లై చేసుకొని చపాతీని కాల్చుకొని తీసుకోవాలండి. ఇలా 2 వైపులా ఆయిల్ని అప్లై చేసుకొని చపాతీని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కాల్చుకోవాలి. మీరు చపాతీకి ఆయిల్ అప్లై చేయకుండా కూడా చపాతీ చేసుకోవచ్చండి. చపాతీ బాగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని దీంట్లో సగం వరకు వేసుకొని దీన్ని మొత్తం మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. ఇది తడితడిగా ఉన్నప్పుడే ఆమ్లెట్ ఇంకా మొత్తం వేగక ముందుకే ఆమ్లెట్ పై నుండి మనం ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని పెట్టుకొని ఇలా మొత్తం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆమ్లెట్ని కాల్చుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాలుస్తే మనకి ఆమ్లెట్ చక్కగా కాలిపోతుందండి. మనకి చపాతీ ఎంత ఉందో అంత సైజులో ఆమ్లెట్ వేసుకుంటే మనం రోల్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఆమ్లెట్ ఒకవైపు బాగా కాలిపోయింది. ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకుంటూ మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఉంచుకొని దీన్ని స్టవ్ పై నుండి తీసేయాలి. ఈ చపాతీని ఒక ప్లేట్లో పెట్టుకొని దాంట్లో ఆమ్లెట్ పై నుండి 1 టేబుల్ స్పూన్ వరకు మయోనీస్ వేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా ఇవన్నీ ఏం వేయకుండా కూడా ఎగ్ చపాతీ రోల్ని చేసుకొని తినొచ్చండి. ఇలా మయోనీస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కచప్ను వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర మయోనీస్ కనుక లేకుంటే టమాటా కచప్తో కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, అలాగే క్యారెట్ ముక్కల్ని దీనిపై నుండి ఇలా పొడుగ్గా పెట్టుకుంటున్నాను. ఇలా రోల్ చేయడానికి వీలుగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తినడానికి కొద్దిగా పుల్లపుల్లగా ఉండాలనుకుంటే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెల్లగా ఇలా చుట్టి రోల్గా చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇది ఓడిపోకుండా ఉండడానికి టూత్ పిక్స్తో నేను ఇక్కడ దీన్ని సీల్ చేస్తున్నానండి. మీరు కావాలంటే సిల్వర్ ఫాయిల్ కవర్తో కూడా చుట్టుకొని తీసుకోవచ్చండి. అంతే అండి, ఇలా చేసుకున్న ఎగ్ రోల్ని మయోనీస్తో కానీ టమాటా కచప్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియోలో మరొక రెసిపీ వచ్చేసి ముంత మసాలా. స్ట్రీట్ స్టైల్లో ముంత మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈవినింగ్ టైంలో బండి దగ్గర తినే ముంత మసాలాని అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లో ఉండే వాటితోనే
చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను 4 కప్స్ వరకు మురుమురాలను తీసుకున్నానండి. వీటిని కడాయిలోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల వరకు వీటిని వేయించుకోవాలి. ఈ మరమరాలను బాగా వేయించుకోవడం వల్ల మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు వీటికి బదులుగా అటుకులను కూడా డీప్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. చూడండి, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్పు వరకు కార్న్ఫ్లేక్స్ని వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లేక్స్ మనకి పాలల్లో వేసుకునే కార్న్ఫ్లేక్స్ కాదండి. చూడండి, మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే ఇలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసి ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లోకి 1/2 కప్పు వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వీటిని మాడకుండా పల్లీలు బాగా వేగే వరకు వేయించుకొని వీటిని కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలను వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని కూడా వేసుకొని ఇవి రెండు కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కార్న్ఫ్లేక్స్ కొంచెం పెద్దగా ఉన్నవి కాబట్టి ఇలా అనుకుంటూ వీటిని చిన్న ముక్కల్లాగా చేసుకుంటున్నానండి. ఇలా రెండు మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లోనే ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను. దాన్ని కూడా వేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించి దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. మీకు బండి దగ్గర తినేటప్పుడు ఎలా ఉంటుందో ఆ టేస్ట్ రావాలంటే చాట్ మసాలా, నిమ్మరసాన్ని పిండుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేసినవన్నీ మురుమురాలకు బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ పల్లీలను వేయడం మర్చిపోయానండి. అందుకే వేయించిన పల్లీలను మీది నుండి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఈ టైంలో ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమన్నా తక్కువ అనిపిస్తే చూసుకొని వేసుకోండి. మీకు స్ట్రీట్ స్టైల్లో లాగా రావాలంటే ఇలా ఒక వైట్ పేపర్ని తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసి అందులో మురుమురాల మిక్చర్ని వేసుకోండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా బండి మీద కొన్నట్టుగా ఇష్టపడతారు కాబట్టి ఇలా పేపర్ చుట్టి దాంట్లో వేసి పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా స్ట్రీట్ స్టైల్లో ముంత మసాలాని చేసి పెట్టండి. చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మరొక రెసిపీ వచ్చేసి పొటాటో బ్రెడ్ టోస్ట్ అండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఈ బ్రెడ్ టోస్ట్ని మనం కేవలం ఒక 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈవినింగ్లో ఏదైనా స్నాక్గా కానీ చేసుకొని తినవచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను 3 పొటాటోలని ముందుగానే ఉడకబెట్టి తీసుకున్నానండి. ఈ ఉడికించిన ఆలుని మెత్తగా మ్యాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ప్లేట్లోకి బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని ఒక 2-3 స్పూన్ల వరకు బ్రెడ్ పైన పెట్టి నిండుగా స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆలు స్టఫింగ్ మొత్తం పెట్టిన తర్వాత దీనిపై నుండి ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టి ఒక 2-3 సార్లు ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇలా కట్ చేసుకొని తీసుకోవడం వల్ల బ్రెడ్ అనేది లోపల వరకు వేగుతుందండి. 2 ఎగ్స్ని నేను ముందుగానే గిన్నెలో వేసుకొని తీసుకున్నానండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ టోస్టులు కానీ బ్రెడ్ శాండ్విచ్లు కానీ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఆయిల్లో వేస్తుంటాం కదా, కానీ ఒకసారి ఇలా ఎగ్లో డిప్ చేసి వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్లో అలాగే మనం స్టఫింగ్ పెట్టుకున్న బ్రెడ్ని ఇలా మొత్తం డిప్ చేసుకోవాలి. 4 సైడ్స్లో మొత్తం డిప్ చేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని మెల్లగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ మొత్తం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ మొత్తం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరూ బాగా ఇష్టపడతారు. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మరొక రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో ఒక మంచి స్నాక్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు వీటిని అప్పటికప్పుడే చేసుకొని తినేయొచ్చండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ కార్న్ పకోడీ చేయడానికి ముందుగా నేను ఇక్కడ 2 కప్స్ వరకు స్వీట్ కార్న్ని తీసుకున్నాను. వీటిని ఉడకబెట్టకుండానే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, దీంట్లోనే ఆమ్చూర్ పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని దీంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకు చేసే పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి. మీరు దీంట్లో కావాలంటే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు కార్న్ఫ్లోర్కి బదులు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో వేసినవన్నీ పిండిలో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్ను పోసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. పిండి పల్చగా అయితే పకోడీ మెత్తగా వస్తుంది. ఇలా నేను చూపించినట్టుగా పిండిని కొద్దిగా గట్టిగా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా ఇలా పకోడీలాగా వేసుకొని మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలపకుండా అలాగే వదిలేయాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేగే వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. మనం ఆయిల్లో నుండి తీసిన తర్వాత కూడా ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. సాయంత్రం టైంలో ఏదైనా తినాలనుకున్నప్పుడు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో వీటిని చేసుకొని తినొచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.